ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, గత పాఠంలో సమాధాన బలి వివరాలు నేర్చుకున్నాము. దేవునితో సహవాసం మనకు కావాలంటే యేసు రక్తం అవసరం. యేసు ద్వారా రక్షింపబడిన వారికి మాత్రమే దేవునితో సహవాసం ప్రాప్తిస్తుంది. రక్షణను మనకు అనుగ్రహించిన యేసును బట్టి మనకు దేవునితో సహవాసం లభించింది. దేవునికి స్తోత్రం. గొర్రె మేకలలో నుండి తెచ్చిన బలి పశువును వధించడం, దాని కొవ్వును పూర్తిగా దహించడం జరిగింది. కొవ్వు, రక్తం ఎవరూ తినకూడదు. కొవ్వు దేవునికే పూర్తిగా ఇచ్చివేయాలి, దహించాలి. మన విమోచకుడు మనకు అనుగ్రహించిన కృపల కోసం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మన ప్రాణానికి ఆధారం రక్తమే. యేసు మనకు అనుగ్రహించిన విమోచనకు రక్తమే ఆధారం. దానిని బట్టే మనకు దేవునితో సహవాసం. ఇదే ప్రభువు భోజనపు బల్ల. రక్షణ యేసు రక్తం వల్లనే. పవిత్రీకరణ సేవ అంటే కొవ్వును దహించడమే. రోమాపత్రిక 12వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-14 వచనాలలో ఇదే దివ్య సత్యం బోధించబడింది. యేసు స్నేహితులం. మనకు దేవుని సహవాసంలో ఎన్నెన్నో అనుభవాలు. ఆయన మరణ విషయంలో మనకు సమానానుభవం ఉండాలి. ఈ సమాధాన బలి లేవియ కాండం 7వ అధ్యాయంలో ఇంకా వివరంగా చెప్పబడింది. దేవుని సమాధానాన్ని పూర్తిగా అనుభవించాలంటే మిగతా బలులన్నిటి సారాంశం పూర్తిగా అవగాహన చేసుకుని ఉండాలి. బలిపశువు వక్షమును భుజాలను అహరోను అతని కుమారులు తీసుకుంటారు. వక్షస్థలం యేసు ప్రేమను, భుజాలు ఆయన బలపరాక్రమములను చూపుతాయి. ఆయనే మన నిత్య రక్షణకు కారకుడు. ఆయనే మనలను రక్షించగల సమర్థుడు. ఇప్పుడు ఈ రోజున మన పాఠం లేవియ కాండం 4వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో అజ్ఞానకృతమైన పాపాలు, యాజకుడు చేసే పాపాలు, సామాజికమైన పాపాలు, అధిపతుల పాపాలు, సాధారణ ప్రజల పాపాలు, పాప పరిహార బలి నియమాలు వివరంగా వర్ణించబడ్డాయి. ఇంతవరకు దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి వివరించబడినవి. ఈ మూడు యెహోవాకు ఇంపైన సువాసన గల పరిమళ హోమములు. ఈ మూడిట్లో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, మహిమాన్వితమైన ఆయన సౌశీల్యం మనకు కనిపిస్తాయి. అయితే మరో 2 బలులు యేసు శిలువ మీద మన పాపాల నిమిత్తం చేసిన రక్తబలిని చూపుతాయి. ఇవి 2 ఇంపైన సువాసన హోమాలు కావు. పాప పరిహార బలిలో పాపం ఒక స్వభావంగా చూపబడుతుంది. అతిక్రమ బలిలో పాపమనేది ఒక క్రియగా కనపరచబడింది. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ ప్రాముఖ్య సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మానవుడు స్వభావరీత్యా పాపి. అంతేకాదు, పాపక్రియలు చేస్తాడు కాబట్టి పాపి. పాపి కాబట్టి పాపం చేస్తాడు, పాపం చేస్తాడు కాబట్టి పాపి. ఈ 2 సత్యాలను ఈ 2 బలులు ద్యోతకం చేస్తాయి. పాప స్వభావాన్ని బట్టి మనిషి పాపక్రియలు చేయటం జరుగుతుంది. గమనించండి, పాప పరిహార బలిలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. దహన బలిని గురించి 17 వచనాల్లో చెప్పబడింది. నైవేద్య బలిని గురించి 16 వచనాల్లో వర్ణించబడింది. సమాధాన బలి విషయం కూడా 17 వచనాల్లో ముగించబడింది.
అపరాధ బలి 19 వచనాలు, పాప పరిహార బలి 35 వచనాలు. దేవుని ఆత్మ ఈ చివరి 2 బలులకు విశేష ప్రాముఖ్యమిచ్చాడు. పాప పరిహార బలి ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది. లేఖనాలలో మొదటిసారిగా ఇది పేర్కొనబడడం గొప్ప విశేషం. ధర్మశాస్త్రం రాకముందు నుండే మానవుడు పాపి. అయితే మానవుడు పాపి అనే విషయాన్ని బయలుపరిచింది ధర్మశాస్త్రమే. పాప పరిహార బలి అనేది పస్కా, పెంతెకోస్తు పండుగల్లో, బూరలు ఊదే పండుగలో, పర్ణశాలల పండుగలలో అర్పించబడుతుంది. యామ్ కిప్పూర్ అనే ప్రాయశ్చిత్త దినాను కూడా ఈ పాప పరిహార బలి అర్పించబడుతుంది. అప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతాడు. పాప పరిహార బలికి, దహన బలికి తేడా ఉంది. ఈ 2 బలులు ఒకే చోట అర్పించబడతాయి. దహన బలి రూపమైన పశువులను వధించే చోట పాప పరిహార బలి పశువులను యెహోవా సన్నిధిలో వధించాలి. అది అతి పరిశుద్ధం. దహన బలి ముగిసినప్పుడు పాప పరిహార బలి మొదలవుతుంది. దహన బలి యేసు ఎవరో చెబితే, పాప పరిహార బలి యేసు ఏమి చేశాడో చూపుతుంది. దహన బలిలో క్రీస్తు దేవుని మహోన్నత పవిత్ర ప్రమాణాన్ని నెరవేర్చాడు. పాప పరిహార బలిలో మానవుని ప్రగాఢమైన అక్కరను క్రీస్తు తీరుస్తున్నాడు. దహన బలిలో ఎంత అమూల్యమైనవాడో, యేసు శ్రేష్ఠత్వము ఎంత గొప్పదో చూస్తాము. పాప పరిహార బలిలో పాపము దేవునికి ఎంత అసహ్యమైనదో, హేయమైనదో చూడగలం. ఇప్పుడు లేవియకాండం 4వ అధ్యాయం 1వ వచనం నుండి జాగ్రత్తగా వినండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయులకు చెప్పు, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనా ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి, కోడె తలమీద తన చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధించాలి. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారానికి దానిని తేవాలి. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిలో ప్రోక్షించాలి. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతా పోయాలి. అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె కొవ్వు అంతా దాని నుండి తీయాలి. ఆంత్రములలోని కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వు అంతటినీ, మూత్రగ్రంథులను, వాటి మీది డెక్కలపై ఉన్న కొవ్వును, మూత్రగ్రంథులపై ఉన్న కార్జంపై వపను సమాధాన బలి అయిన ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయాలి. యాజకుడు దహన బలిపీఠము మీద వాటిని ధూపం వెయ్యాలి. ఆ కోడె యొక్క శేషమంతా, అనగా దాని చర్మము, దాని మాంసమంతా, దాని తల, దాని కాళ్లు, దాని ఆంత్రములు, దాని పేడ, పాళెము అనగా శిబిరము వెలుపల బూడిదను పారబోసే పవిత్ర స్థలానికి తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివెయ్యాలి. బూడిద పారబోసే చోట దానిని కాల్చివెయ్యాలి. గమనించాలి, పొరపాటున అజ్ఞానం చేత చెయ్యరానిది చేస్తే అట్టి పాపానికి ఏమి చెయ్యాలి? ఇది అజ్ఞానకృతమైన పాపం. అయితే హెబ్రీ 10వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడినట్లు, ఎవడైనా మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరించకుండా వానిని చంపేస్తారు. కావాలని యేసుక్రీస్తును నిరాకరించే వానికి
రక్షణ లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26-27 వచనాలు. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుట, విరోధులను దహించబోయే తీవ్రమైన అగ్ని ఇక ఉంటుంది. మానవుడు స్వభావరీత్యా పాపి. నీకు ఈ సంగతి తెలిసినా తెలియకపోయినా నీవు పాపివే. ఇది మారని సత్యం. దేశకాల పరిస్థితులు ఏవైనా నీవు మాత్రం పాపివి. ఇది నగ్న సత్యం. పాపం పట్ల కూడా దేవుని వైఖరి మారదు. ప్రకృతి సంబంధి దేవుణ్ణి సంతోషపెట్టలేడు. పాపం ఎవరు చేసినా అతడు లేక ఆమె పాపే. పాప పరిహారార్థ బలి వల్ల పాపి తాను పాపిని అని ఒప్పుకుంటాడు. ఒప్పుకోక తప్పదు. మానవునిలో సహజాతమై ఈ అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది. కీర్తనలు 139, 23, 24 వచనాలు. దావీదు మహారాజు ప్రార్థన: దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు. నిత్య మార్గాన నన్ను నడిపించు. అలాగే కీర్తన 51, 4వ వచనం వినండి. దావీదు రాజు ఒప్పుకోలు కీర్తన: దేవా, నీకు విరోధముగా, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడతావు. తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడవై అగపడతావు. సోదరుడా, సోదరి, స్వభావరీత్యా నీవు పాపివి. ఏ మనస్తత్వ శాస్త్రవేత్త దీన్ని మార్చలేడు. ఈ వ్యాధిని గ్రహించి బాగుచేయగలవాడు యేసే. తెలియక చేసిన పాపాలు అజ్ఞానకృతమైనవి. అట్టి వ్యక్తికి అది పాపమని తెలియదు. పాపం చేస్తాడు. కీర్తనలు 19, వచనం 12. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుదేవా. అయినా తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మనం మానవులం, మానవ పాపులం. ఈ సంగతి దేవుని ఎదట ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. సోదరుడా, సోదరి, నీకు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఏమీ తోచకపోతే ఇది వెంటనే ఒప్పుకో. దేవా, స్వభావం చేత నేను పాపిని. అజ్ఞానకృతమైన పాపాలు చేయకుండా నాకు జ్ఞానం ప్రసాదించు దేవా అని ప్రార్థించాలి. తనకు తెలియకుండా అధాటున ఎవడైనా నేరం చేస్తే అతనికి కావలసిన కాపుదల సహాయం చేయబడింది. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 11వ వచనంలో ఆశ్రయపురాలు నిర్మించబడినట్లు చెప్పబడింది. యేసుక్రీస్తే ఈ రోజున మనకు ఆశ్రయపురం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం: నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను పాపులలో ప్రథముడను, కాని కృపను పొందిన వ్యక్తిని. పౌలు ఒకప్పుడు దేవదూషకుడు, హింసకుడు. ఇతరులకు, విశేషించి దేవుని ప్రజలకు ఎంతో హాని, కీడు చేసినవాడు. కాని తెలియక చేసిన పాపానికి, తన అవిశ్వాసానికి దేవుని కృప అతనికి ప్రాప్తించింది. 1 తిమోతి 1వ అధ్యాయం 14-15 వచనాలు. తెలియక అవిశ్వాసము వలన చేశాను గనుక కనికరించబడ్డాను. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అనే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి పాపులలో నేను ప్రధానుడను. దేవుడు శిలువయందు నీ పాపాలను క్షమించి మనలను రక్షించాడు. పాపపరిహార బలియందు దేవుడు మనలను ఎలా చూస్తున్నాడో మనలను మనం అలా చూసుకోగలం. పాపమనగా ఎట్టిదో, మనము ఎంత అయోగ్యులమో
దేవుడు మనకు కృపతో ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో పాప పరిహార బలి చూపుతుంది. 32 కీర్తన 5వ వచనం, నా దోషాన్ని కప్పుకొనక నీ ఎదట నా పాపాన్ని ఒప్పుకున్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకున్నాను. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. పాప పరిహార బలి అపరాధ భావనను తొలగిస్తుంది. అయితే పాత నిబంధనలోని బలులు సంపూర్ణమైనవి కావు. 40వ కీర్తన 6వ వచనం, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ఈ ప్రాచీన బలులన్నీ దేవుడు ఇవ్వబోయే పాప పరిహారానికి ముందు సూచనలు. దేవుడు అనుగ్రహించబోయే పాప క్షమాపణకు ఇవి ప్రవచనాత్మక సంకేతాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22వ వచనం వరకు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, అనగా శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇప్పుడు నీవు నేను ఆయన సన్నిధిలోనికి ధైర్యంతో వెళ్లగలం. ఎందుకనగా యేసే మన పాప పరిహార బలి అయ్యాడు. మనము తెలియక చేసిన పాపాలకు కూడా ఆయనే పాప పరిహారమై ఉన్నాడు. మానవుని విషయమై దేవుని వైఖరి ఎలాంటిదో చూడండి. దేవుని నీతికి, దేవుని న్యాయానికి మరోవైపున ఏముందో చూడండి. దేవుడు మానవుని పట్ల చూపే న్యాయం ఎంతో గొప్పది. బహుమానాలు ఎలా తారతమ్యము గలవో దేవుని శిక్ష కూడా పలు విధాలు. మానవుని బాధ్యతలు కూడా ఎన్నో విధాలు. బాధ్యత ఎంత గొప్పదో అందులో కూడా తరతమ భేదాలున్నాయి. పాప పరిహార బలిలో పాల్గొనే వ్యక్తులు ఎలాంటివారో చూడండి. యాజకుడు చేసే పాపాలు. అతడు నాయకత్వ పదవి అధిరోహించి ఉన్నాడు. నాయకుడు తప్పు చేస్తే ప్రజలందరూ తప్పు చేస్తారు. నాయకుని పాపమే ప్రజల పాపమవుతుంది. యాజకుడు ఎలాంటివాడో అతన్ని వెంబడించేవారు అలాంటివారే అవుతారు. బలి అర్పించేటప్పుడు ఒక కోడెను తేవాలి. యాజకుని పాపం ప్రత్యేకమైనది. పాపం అందరిలో ఒకటే, కాని యాజకుని బాధ్యత వేరు, సాధారణ వ్యక్తుల బాధ్యతలు వేరు. అతడు చేసే బలి విలువను బట్టి అతని బాధ్యత ఎంత గొప్పదో మనం నిర్దేశించగలం. కొత్త నిబంధనలో కూడా క్రైస్తవ విశ్వాసికి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. పాపమనగా మేలైనది ఎరిగి ఉండి దానిని చేయకుండుట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అందుకే భక్తుడు చెప్తున్నాడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కావద్దు. నీవు బోధకుడవా? అయితే నీకు గొప్ప బాధ్యత ఉంది. దేవుని పని ఏదైనా అది నీకు అప్పగించబడిన గొప్ప బాధ్యతే. ఆశీర్వాదాలన్నిటితో పాటు బాధ్యతలు వస్తాయి. నీకు అప్పగించబడిన బాధ్యతల విషయమై నీవే నీ దేవునికి లెక్క అప్పగించాలి. యాజకుడు కూడా మానవుడే, మానవ బలహీనతలు ఉన్నవాడే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం, ధర్మశాస్త్రము బాధ్యత గల మనుష్యులను యాజకులనుగా నియమిస్తుంది. అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తునందు అట్టి బలహీనత ఏదీ లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు
మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. గాని సమస్త విషయములలో మనవలనే శోధించబడినా ఆయన పాపము లేనివాడు. పాప పరిహార బలికి దహన బలికి కొన్ని పోలికలున్నాయి. తెర ముందు 7 సార్లు రక్తం ప్రోక్షించాలి. అపరాధికి దేవునికి గల సంబంధాన్ని ఇది తెలియచేస్తుంది. ధూపవేదిక కొమ్ములకు ఆ రక్తం పూయాలి. ప్రార్థనకు సంకేతం ధూపవేదిక. తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలకు అతనికి పునరుద్ధరణ జరిగింది. దేవుడు మనల్ని అంగీకరించటము, మనము ఆయనను ఆరాధించటము యేసుక్రీస్తు రక్తాన్ని బట్టే. 1 యోహాను 1:9 మనము మన పాపములను ఒప్పుకొంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులనుగా చేస్తాడు. హెబ్రీ పత్రిక 9:22 ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. రక్తంలో మిగిలింది బలిపీఠం కింద పోయబడుతుంది. పాపి యొక్క మనస్సాక్షికి దీనివల్ల శాంతి. అతనిలోని అపరాధ భావన గతించిపోయింది. పాపం ఒప్పుకున్నప్పుడు దాని క్షమాపణ తాలూకు మానసిక ఆధ్యాత్మిక శాంతిని పాపి పొందగలడు. దేవుడు నీ పాపాన్నే గాదు, నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలను ఆయన సముద్ర గర్భంలో పాతిపెట్టాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో ఆయన నీ పాపాలను అంత దూరంగా విసిరిపారేశాడు. వాటి విషయం ఆయన జ్ఞాపకం ఉంచుకోడు. పాప సమస్యను ఆయన పూర్తిగా పరిష్కరిస్తాడు. అప్పుడు నీలో అపరాధ భావనకు చోటు ఉండదు. నీ పాపమంతా ఆయన భరించాడు. యేసుక్రీస్తును వెంబడించేవారే ఆయన తమకు తగిన సరిపోయిన విమోచకుడు అని గ్రహిస్తాడు. ఇక ఈ పాప పరిహార బలి దహన బలిలాగా జరుగుతుంది. సహవాసం పునరుద్ధరించబడింది. సేవ మళ్లీ ఆరంభమైంది. కొవ్వును బలిపీఠముపై దహించాలి. కొవ్వు అనేది బలిపశువులో బహుశ్రేష్టమైన భాగము అని చెప్పుకున్నాము గదా. ఇప్పుడు దహించబడిన కోడెలో మిగిలిన భాగాలు గుడారానికి బయట దహిస్తారు. పాపము ఎంత పాపభూయిష్టమో ఇది చూపుతుంది. ఈ బలిపశువు పాపవాహకుడైన యేసుక్రీస్తును మాత్రమే సూచిస్తుంది. ఈ పశువు పాప పరిహార బలి. యేసు మనకోసమే పాపముగా చేయబడ్డాడు. హెబ్రీ పత్రిక 13:10-14 వరకు మనకు ఒక బలిపీఠము ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినటానికి గుడారములో సేవ చేసేవారికి అధికారము లేదు. వాటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుని చేత తేబడుతుంది. ఆ జంతువుల కళేబరాలు శిబిరానికి వెలుపట దహించబడతాయి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడు. కావున మనము ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళుదాము. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కాని ఉండబోయే వాటి కోసం ఎదురు చూస్తున్నాము. మతం కాదు, యేసుక్రీస్తు రక్తమే దేవుని నైతిక ప్రమాణాన్ని అమలుపరచగలదు. మన దేవుడు పరిశుద్ధుడు. యేసు రక్తమే మన పాపాలను క్షమించగలదు. మరో పద్ధతిలో మానవ పాపం పరిష్కారం కాదు. యేసే మన పాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆయనే శ్రేష్టమైన బలి. ఈ బలి పశువును శిబిరము వెలుపట దహించారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీ నోటి మాటలు మా ఆత్మలకు ఎంతో అమూల్యమైనవి. దప్పికొన్న వారికి నీ మాటలు అమృతము వంటివి. ప్రభు, మీరు మాతో మాట్లాడారు. బలులను గురించి మీరు మాకు నేర్పిన సత్యాలు మా జీవితాలకు మేము అన్వయించుకొని
క్రీస్తునందలి ప్రేమలో వర్ధిల్లునట్లు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.